హలో నమస్తే. పాకిస్తాను ఇండియాని ఒకేసారి కొడితే ట్రంప్ రోజు కొడుతున్నాడు. పాకిస్తాను ఇండియా మీద ఒకసారే దాడి చేసింది. మన ట్రంప్ గారు అయితే రోజు దాడి చేస్తున్నారు ఇండియా మీద. నాకైతే తెలియదు ఎందుకో. ఈరోజు నవంబర్ 9 కదా, నవంబర్ 9వ తారీఖున జస్ట్ ఒక గంట క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి, ట్రంప్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇండియా గురించి ఒక కామెంట్ చేశారు. అదేంటి, గతంలో చాలాసార్లు, ఇప్పటికి 59సారి 60సారి చెప్పాడు కదా, ఇండియా పాకిస్తాన్ని నేను బెదిరించాను, మీతో నేను వ్యాపారం చేయను, మీరు కనుక యుద్ధం ఆకపోతే ఖబర్దార్ అన్నాను కాబట్టి వాళ్ళిద్దరు భయపడి ఆగిపోయారు, నాతోటి యుద్ధం ఆపేశారు, న్యూక్లియర్ వెపన్స్ నేనే ఆపానని చెప్పి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ ట్రంప్ గారు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ క్లెయిమ్ చేశారు. ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టారు వైట్ హౌస్లో. ట్రంప్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే, గతంలో 7 జట్లు కూల్చేసాను, ఇప్పుడు 8 జట్లు అన్నాడు ఈరోజు. అసలు ఫస్ట్ జట్స్ కూలిపోయిన సంగతి ప్రజలకు చెప్పలేదు, ప్రభుత్వం దాచిపెట్టారు. ఎవడో పాకిస్తాన్ మీడియా లేదంటే చైనీస్ మీడియా వాళ్ళు ఎవరో 3 జట్లు కూలిపోయినాయి అని వాడు పోస్ట్ చేస్తే బ్యాన్ చేశారు, అతను చైనా మీడియాని బ్యాన్ చేశారు. తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన అతను ఎవడో ఇంటర్నేషనల్ మీడియాలో కూర్చొని మేము 5 జట్స్ కూల్చామన్నాడు. వాళ్ళు ఏదో అబద్ధం ఆడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారంతా. తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అమెరికాలో కూర్చొని 5 జట్స్ కూలిపోయినాయి అని అంటే, అప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత నమ్మారు. మనకు సంబంధించిన కొన్ని జట్స్ ఏదో పోయినాయట అని చెప్పి అనుమానం వచ్చింది. ఇంకా ఆ తర్వాత మన ఆర్మీ వాళ్ళు వీళ్ళు అక్కడ రకరకాల ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూర్చొని సింగపూర్ మీడియాలో ఒక అతను అట్లాగా కొన్ని కామెంట్స్ చేసుకుంటూ పోయారు. మొత్తం బయటపడిపోయింది, కొన్ని జట్లు అయితే కూల్చేశారని చెప్పేసి. ఎందుకు కూల్ని అని అంటే పొలిటికల్ ఇంటర్వెన్షన్ అని మన ఆర్మీ చీఫ్లు వీళ్ళందరూ కూడా, నేవీ సంబంధించిన అధికారులు సింగపూర్లో ఒకసారి అక్కడక్కడ కూర్చొని నేషనల్ మీడియాలో చెప్పారు. ఓకే, సరే అది కూలిని. మా ట్రంప్ గారు చెప్తా ఉన్నారు 6 పోయినాయి 7 పోయినాయి అని చెప్తున్నాడు. 7 దాకా వచ్చాడు. ఈరోజు షాకింగ్, గంట క్రితం ప్రెస్ మీట్ పెట్టి 8 జట్లు కూల్చేశారు, నేను ఆపేని ఇద్దానని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. అందుకే చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ ఒకసారి దాడి చేస్తాడు, ఇతను రోజు వేస్తున్నాడు మనల్ని, ఇండియాని, ట్రంప్ గారు. ఓకే, అతన్నేమో వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకే ఇది అపోజిషన్ వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే, మోడీ భయపడుతున్నాడు ట్రంప్ కానీ అంత, ఇందుకే అతన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అతనేమో కామెంట్ చేసుకుంటూ పోతున్నాడు. ఈయనేం చెప్పాడు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్, నేను మే 9వ తారీఖున ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ ట్రేడ్ డీల్స్ విత్ యూ గైస్ అన్లెస్ యూ అగ్రీ టు పీస్ అని అన్నాను. టుక్ బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ బై షాక్. ఆ స్టేట్మెంట్ తోటి నేను వాళ్ళిద్దరికి అల్టిమేటం ఇచ్చాను అన్నాడు. ఇందాకే జస్ట్ గంట క్రితం. మళ్ళీ ఇప్పుడు మన ఇండియా మీడియాకి ఏం చేయాలో తెలియట్లేదు, పబ్లిక్కి ఏం చేయాలో తెలియట్లేదు. చాలామంది ట్రంప్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు అని చెప్పి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పోనీ అసలు ఇది కరెక్ట్ టైమా? ట్రంప్ చేయాల్సిందే. ట్రంప్కి ఇండియాకి ఈ ట్రేడ్ డీల్ సెట్ అవ్వలేదు, అందరితో సెట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతున్నాయి. మొన్నే ట్వీట్ చేశాడు ట్రంప్, ఏమని, మేమిద్దరం ఇండియా ట్రేడ్ డీల్ ఇస్ గోయింగ్ గుడ్ అని చెప్పి ట్వీట్ చేశాడు అతను. ఏమంటారు, ట్రేడ్ డిస్కషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా ఇస్ గోయింగ్ గుడ్ అని అతను ట్వీట్ చేసి, ఇప్పుడు ఈ ఫిట్టింగ్ పెట్టాడు. మళ్ళీ నేను బెదిరించాను ఇండియా అని అంటే, మళ్ళీ మళ్ళీ దెబ్బ కొట్టిద్దాం మళ్ళీ డిస్కషన్స్ అని అందరికి టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు 50% టారిఫ్ ఇండియన్ ప్రొడక్ట్స్లో వేసాడు. గతంలో ₹1,00,000 యాన్యువల్ ఫీ, H1B వీసా మీద ₹1,00,000 యాన్యువల్ ఫీ దొబ్బేట వేసాడు అంతన ఇండియా మీద. గింగరాలు తిరిగారు మొత్తం. గతంలో అది ఏంది మరి, ఫార్మాసిటికల్ టెక్స్టైల్స్, ఐటీ $80 బిలియన్ యొక్క వ్యాపారం మీద దెబ్బ కొట్టాడు ఈ యొక్క ట్యాక్స్లు ఇంపోజ్ చేసి. సరే అది కొట్టాడు కదా అని చెప్పి మన వాళ్ళు డిస్కషన్లోకి వెళ్ళి డిస్కషన్ చేస్తున్నారు అతనితోటి. ఇట్స్ గోయింగ్ గుడ్, ది డిస్కషన్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా గోయింగ్ గుడ్ అని అన్నాడు. గోయింగ్ గుడ్ అంటే గోయింగ్ గుడ్ అనుకున్నారు. మధ్యలో ఈ టక్కని ఇది వేసాడు. మళ్ళీ ఇందాక గంట క్రితం నేను బెదిరించాను వాళ్ళని,
ఈసారి 8 జట్లు పోయినాయి అన్నాడు. ఒకసారి కదా 5 కాదు 7 కాదు 8 జట్లు పోయినాయి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇక మోడీ గారికో ఎవరికో రే ఇతను టూ మచ్ చేస్తున్నాడని చెప్పి ఇది ఎదురు తిరిగితే మళ్ళీ ఆ ట్రేడ్ డిస్కషన్ ఆగిపోయింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారని చెప్పి అమెరికాలో నానా టెన్షన్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి. అదే చెప్తుంది, ట్రంప్ ఈజ్ అటాకింగ్ మోర్ దెన్ పాకిస్తాన్ ఇండియా, దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఓకే, ట్రంప్ దీన్ని కూడా రెఫర్ చేస్తాడు. యుఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా వాళ్ళకి సంబంధించినటువంటి క్వాడ్ ఒకటి ఉండేది కదా, క్వాడ్ అంటారు దాన్ని. ఆ క్వాడ్ని కూడా రెఫర్ చేశాడు. మరి వాళ్ళని ఎందుకు లాగాడు మనకైతే అర్థం కాల. రీసెంట్గా అమెరికా ఇండియా మీద మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం ఏంది, 10 సంవత్సరాల పాటు ఈ యొక్క ఆర్మ్స్ అంటే మరి ఏమంటారు, వెపన్స్ తెలుగులో ఏమంటారు మరి, యుద్ధ సామాగ్రి అని కొనుక్కునేటువంటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు రీసెంట్గా 10 సంవత్సరాల పాటు. అది సంతకం చేయబోతున్నారు, త్వరలో సంతకం చేయబోతున్నారు. మరి ఈ మధ్యలో ఇది చేశాడు. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ దేశాన్ని హ్యూమిలేట్ చేయకూడదు కదా, ఇతను మళ్ళీ హ్యూమిలేట్ చేశాడు ట్రంప్. నేను ఈరోజు ఇంత ఒక గంట క్రితం. ఓకే, ఆబ్వియస్లీ ప్రతి ఇండియన్ కూడా ట్రంప్ పెద్ద దేశం, నో డౌట్ పెద్ద దేశం, పవర్ఫుల్ కంట్రీ. మన వాళ్ళు చాలామంది ఆ దేశం మీద ఆధారపడి ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటాం బట్టి ఇక్కడ మనకి ఫారిన్ కరెన్సీ అనేది ఎక్కువ చాలామంది జీవితాలను మార్చింది అమెరికా అనేది. అమెరికా మీద మనకు కోపం ఏం లేదు, ట్రంప్ మీద కూడా కోపం లేదు. బట్ ఈ షుడ్ రెస్పెక్ట్ ఇండియా, దట్స్ వాట్ ఐ హావ్ టు సే. ట్రంప్ గారు షుడ్ రెస్పెక్ట్ ఇండియా, బట్ విచ్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూర్చొని ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నారు. నేను బెదిరించాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేయను అన్నాడు, 7 జట్లు పోయినాయి, 9 జట్లు పోయినాయి అని చెప్పేది మన ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పరువు పోయేది. వై Trump is not supposed to do all these things, actually, at least to safeguard the dignity of India. But ఆయన చేస్తున్నాడు. ఆయన ఓకే 50% టారిఫ్ వేశాడు. H1 వీసాకి $1,00,000 ఫైన్ ఫీజు పెట్టాడు. $1,00,000 అండి. $1,00,000 అంటే ఆల్మోస్ట్ 80 లక్షల రూపాయలు. ఇంకా అమెరికా వెళ్ళాలంటే 80 లక్షలు ఫీజే కడితే ఇక అంత మినిమం 2 కోట్లు ఉంటే తప్ప ఇంకెవడు పోలేడు అమెరికాకి. గతంలో ఎంత $10,000 ఉన్నా పోయేవచ్చు, ఇప్పుడు $1,00,000. ఓకే, రష్యన్ ఆయిల్ని కొనొద్దంటే గొడవ చేస్తాడు. రష్యన్ ఆయిల్ కొనొద్దు, యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు అంటాడు. మళ్ళీ ఇండైరెక్ట్గా నాకు మోడీ చెప్పాడు, నేను రష్యన్ ఆయిల్ కొంటలేదని నాకు చెప్పాడు, నువ్వేం భయపడద్దు అన్నాడు అని చెప్పి లీక్ చేస్తాడు. మోడీ గారు ఒకవేళ చెప్పాడానికి ట్రంప్ గారికి, ఒకసారి గొడవ చేయకండి, మీ ఆపేస్తానులే అని అన్నాడు అనుకోండి, ఎందుకు ఏంతో గొడవ అని అది మీడియాకి వచ్చి చెప్తారా? మోడీ ఇట్టన్నాడు, మోడీ పరువు తీయటమే కదా ట్రంప్ గారు. ఓకే, చెప్తారు అది బయటికి? అతను చెప్పేస్తున్నాడు. అతను ఏది దాచట్లేదు, ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో వదులుతున్నాడు మొత్తం. మోడీ గారు ఏం చేయలేకపోతున్నాడు, అతన్ని ఏం జరుగుతుందో తెలియట్లేదు. అదే చెప్తున్నా, 10 సంవత్సరాలకు సంబంధించిన ఈ యొక్క మందు సామాగ్రికి సంబంధించిన డీలింగ్ కూడా చేసుకున్నారు రీసెంట్గానే. ఇవన్నీ చేసి 8 జట్లు పోయినాయి, బెదిరించాను, ఫీజు వేసి మొత్తాన్ని బయటికి పంపించేసి ఇండియా వాళ్ళకి ఉద్యోగాలు పీకేసి ఎన్ని చేసి ఫైనల్గా ఒకటి అంటాడు, మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, మోడీ ఈజ్ మై ట్రూ ఫ్రెండ్, మై ఫ్రెండ్ ఈజ్ మై మోడీ, మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పేసి మొత్తం వేస్తున్నాడు. హ్యూమిలేట్ చేస్తున్నాడు, ఫైన్ వేస్తున్నాడు, ట్యాక్స్ వేస్తున్నాడు, మొత్తం వేస్తున్నాడు. ఆయన స్ట్రాటజీ ఏందో ఎవరికి అర్థం కావట్లే ఈ ట్రంప్కి సంబంధించి. ఓకే, సరే ఏమో అది జస్ట్ న్యూస్ చూసి ఇప్పుడు 1 గంట క్రితం చూసి అలా జస్ట్ ఓపెన్ చేయగానే ట్రంప్ షాక్ అని, ఏంద్ర ట్రంప్ షాక్ అని చెప్పి లోపలికి వెళ్ళి చదివితే స్టేట్మెంట్ చేస్తున్నాడు ఆల్రెడీ 1 గంట క్రితం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం, ఇది ఇన్ఫర్మేషన్.